ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తుది పోరుకు సమయం ఆసన్నమైంది. ఎంతో రసవత్తరంగా సాగిన టోర్నీలో తుది అంకానికి చేరుకున్న టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్తో పోటీపడి కప్ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. దుబాయ్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం ప్రారంభం కానున్న ఈ తుది సమరాన్ని వీక్షించేందుకు కొన్ని కోట్లాది మంది వెయిట్ చేస్తున్నారు. దుబాయ్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తుది పోరుకు సమయం ఆసన్నమైంది. వీక్షించేందుకు కొన్ని కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంతో రసవత్తరంగా సాగిన టోర్నీలో తుది అంకానికి చేరుకున్న టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్తో పోటీపడి కప్పును ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక టీమిండియా గెలుపు కోసం ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని అభిమానులు దేవాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. క్రికెటర్ల ఫోటోలు పట్టుకుని హోమాలు చేస్తున్నారు. భారత్ గెలవాలంటూ నినాదాలు చేస్తున్నారు. మరికొందరేమో పెయింటింగ్స్, సైకత శిల్పాలతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు కోసం సీఎం చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఇవాళ ఏ క్షణమైనా 4 అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉండటంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో చోటు కోసం ఎంతో ఉత్కంఠగా ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు కోసం సీఎం చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఇవాళ ఏ క్షణానైనా 4 అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉండటంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో చోటు కోసం ఎంతో ఉత్కంఠంగా ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. రేపటితో నామినేషన్ గడువు ముగియనుండటంతో అమరావతిలోనే మకాం వేసి ఆఖరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ముందే నామినేషన్కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ను కలిసి తమ అనుకూలతలను వివరించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికే మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. కులమత ప్రాంతాల వారీగా సమీకరణలు బేరీజు వేసి అధినేత ఇవాళ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన జనసేన నేత కొణిదెల నాగబాబు ఆస్తులు, అప్పుల వివరాలు ఆసక్తి కలిగించాయి. అన్న చిరంజీవి తమ్ముడు పవన్ నుంచి సైతం అప్పులు తీసుకున్నట్లు ఆయన అఫిడవిట్లో వెల్లడించారు. తనపై ఒక్క పోలీసు కేసు లేదని తెలిపారు. తనకు 59 కోట్ల చరాస్తులు, 11 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన జనసేన నేత కొణిదెల నాగబాబు ఆస్తులు, అప్పుల వివరాలు ఆసక్తి కలిగించాయి. అన్న చిరంజీవి తమ్ముడు పవన్ నుంచి సైతం అప్పులు తీసుకున్నట్లు ఆయన అఫిడవిట్లో వెల్లడించారు. తనపై ఒక పోలీస్ కేసు లేదని తెలిపారు. తనకు 59 కోట్ల చిరాస్తులు, 11 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. మ్యూచువల్ ఫండ్స్, బాండ్ల రూపంలో 55.37 కోట్ల విలువైన చరాస్తులు ఉండగా చేతిలో 21.81 లక్షలు, బ్యాంకులో మరో 23.53 లక్షలు ఉన్నట్లు నాగబాబు అఫిడవిట్లో తెలిపారు. అలాగే ఇతరులకు 1.3 కోట్లు అప్పు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 67.28 లక్షల విలువైన బెంజ్ కారు, 11.04 లక్షల విలువైన మరో హుండాయ్ కారు ఉందని చెప్పారు. తన వద్ద 18.1 లక్ష రూపాయల విలువైన 226 గ్రాముల బంగారం, తన భార్య వద్ద 16.5 లక్షల విలువైన 55 క్యారెట్ల వజ్రాలు, 57.99 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, 21.4 లక్షల విలువైన 20 కేజీల వెండి ఉన్నట్లు వెల్లడించారు. మొత్తంగా 59.12 కోట్ల విలువైన చరాస్తులు కూడా ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో వివరించారు. రంగారెడ్డి జిల్లాలో 2 వేర్వేరు చోట్ల 3.55 కోట్ల విలువైన 2.39 ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో 32.8 లక్షల విలువైన 3.28 ఎకరాలు, అదే ప్రాంతంలో మరో సర్వే నెంబర్లో 50 లక్షల విలువైన 5 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా టేకులపల్లిలో 53.5 లక్షల విలువైన 1.07 ఎకరాల భూములు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ మణికొండలో 2.88 కోట్ల విలువైన 460 చదరపు అడుగుల రెసిడెన్షియల్ విల్లా ఉన్నట్లు చెప్పారు. వీటి మొత్తం విలువ 11.2 కోట్లని వెల్లడించారు. ఆస్తులతో పాటు అప్పుల వివరాలను సైతం నాగబాబు ఎన్నికల సంఘానికి సమర్పించారు. 2 బ్యాంకుల్లో గృహ రుణ మొత్తం 56.97 లక్షలు, కారు రుణం 7,54,895 అని తెలిపారు. ఇవి కాకుండా ఇతర వ్యక్తులు, సంస్థల నుంచి తీసుకున్నవన్నీ కలిపి 1.64 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు. తన అన్న చిరంజీవి నుంచి 28,48,871, తమ్ముడు పవన్ కళ్యాణ్ నుంచి 6.9 లక్షలు అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మహిళలు హక్కులు, బాధ్యతలను సమానంగా తీసుకుంటే వారి జీవితాలు ఆనందమయంగా సాగుతాయని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాత అన్నారు. మార్చి 8 ఒక్కరోజే మహిళా దినోత్సవం కాదని, మహిళలకు ప్రతిరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని పేర్కొన్నారు. నగరంలోని లోటస్ ల్యాండ్ మార్కు నందు శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాత, సెంట్రల్ జోన్ ఏసీపీ స్రవంతి రాయ్, వీఎంసీ డిప్యూటీ కమిషనర్ బి సృజన, సిఆర్డీఏ జోనల్ జాయింట్ డైరెక్టర్ కె ప్రవీణ్, డాక్టర్ పి రాములు హాజరయ్యారు.
విచ్చేసిన అతిథులు అందరూ కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం బోండా సుజాత మాట్లాడుతూ మహిళలు హక్కులు బాధ్యతలను సమానంగా తీసుకుంటే వారి జీవితాలు ఆనందమయంగా సాగుతాయని అన్నారు. క్రమశిక్షణ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మహిళలు తప్పనిసరిగా ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలని, మనం బాగుంటే మన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అయితే అది దాని మీద నాకు అంత నమ్మకం లేదు. ఎందుకంటే నేనేమనుకుంటానంటే ఎవ్రీడే ఈజ్ విమెన్స్ డే. అసలు మనలాగా మనలాగా పట్టుదల, ఒక క్రమశిక్షణ, ఒక బాధ్యతగా మనం చేసుకుంటే ఏదైనా మన చేతిలోనే ఉంది. ప్రతిరోజు మనకు విమెన్స్ డేని, కాకపోతే వాళ్ళందరం కలిసి గ్యాదర్ బాగుంది. అందరికీ హ్యాపీ విమెన్స్ డే. అలాగే శ్రవంతి గారు అందరు చెప్పారు కదా, సృజన గారు, వీళ్ళందరూ. ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం ఓర్పు ఉండాలి. ఎప్పుడైతే మనం మాకు ఆ హక్కు కావాలి, ఈ హక్కు కావాలి, కరెక్టే, మనకు హక్కులతో పాటు మన బాధ్యత కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. రెండూ తీసుకోవాలి. హక్కులు మనకు అవసరమే, ది సేమ్ టైం అసలు బాధ్యతగా ఉంటే ఏ మహిళకి తిరిగే ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనతో పాటు వీళ్ళందరూ. అనంతరం సెంట్రల్ ఏసీపీ శ్రవంతి రాయ్, వీఎంసీ డిప్యూటీ కమిషనర్ బి సృజన్లు మాట్లాడుతూ మహిళలు అందరూ కలిసి ఉండి ముందుకు సాగితే విజయ శిఖరాలను అవలీలగా అధిరోహించవచ్చని అన్నారు. తల్లిదండ్రులు, మహిళలు, పురుషులు సమానంగా చూడాలన్నారు. ఆడదానికి ఆడదే శత్రువు కాకుండా ఆడవాళ్లకి ఆడవాళ్లే ఒక శక్తిగా, స్నేహితురాలుగా, తోడుగా ఉండి సపోర్ట్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఉద్యోగి అయితే ఎక్కువ గౌరవం ఇవ్వడం, గృహిణిగా ఉన్న మహిళలను ఎప్పుడూ చులకనగా చూడవద్దని, అందరూ సమానమని పేర్కొన్నారు. కూలింగ్ డౌన్ కానీ లేకుండా ఒకరినొకరు పుష్ చేసుకుంటూ పాజిటివ్గా ముందుకెళ్తున్నారు. అలాంటి ఒక ఎకో సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా కూడాను ఐ గుడ్ టు సీ నౌ. ఐఎమ్ వెరీ హ్యాపీ దీనికి నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఇప్పుడు మన సృజన మేడం చెప్పినట్టు ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ గురించి చాలా చెప్తూ ఉంటారు. బట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనేది హోమ్ మేకర్ కూడాను. ముందు హౌస్ వైఫ్ అనేది ఉండేది, హౌస్ వైఫ్ కాదు. ఇట్ ఈస్ నాట్ వెరీ రెస్పెక్ట్ఫుల్ అని చెప్తున్నారు. హోమ్ మేకర్ అంటున్నారు. యు ఆర్ ద పీపుల్ హూ మేక్ హోమ్స్. అంటే ఇక మీరందరూ కూడా ఎంతో మంచిగా చక్కగా చూసుకుంటే పిల్లలందరూ బయటికి వెళ్ళి చదువుకొని ఉన్నత విద్యాభ్యాసాలు కూడా పొంది మంచి జాబ్ ఆపర్చునిటీస్లోకి వెళ్తారు. అలాగే హస్బెండ్స్ అనే వాళ్ళు కూడా ఉద్యోగానికి వెళ్ళి ఎటువంటి బాధాబంది లేకుండా ఉద్యోగం చేసుకుని వస్తారంటే మీరు చేసే taking care of children gaani, cooking gaani, looking after. It was very nice meeting you all as well. We andaru kuda వర్కింగ్ ఉమెన్కి ఇప్పుడు మనం ఈ డిస్కషన్ వర్కింగ్ ఉమెన్ అండ్ హౌస్ వైఫ్ గురించి ఎందుకు వద్దాం అంటే ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ దేర్ ఎఫర్ట్స్. మీరు ఇంట్లో అన్ని చక్కగా చేయబట్టే జెంట్స్ వచ్చి ఆఫీస్లో ఉద్యోగాలు చేస్తున్నారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం కొంచెం ఇంట్లో ఆఫీస్ రెండు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. దట్స్ ద వన్ థింగ్. అండ్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ దాట్ మనకి చక్కగా ఇప్పుడు ఈ జనరేషన్లో వీఆర్ హ్యాపీ టు సీ యూ ఆల్ కమింగ్ హియర్ అండ్ గ్యాదరింగ్ అండ్ స్పెండింగ్ ఎన్ ఈవినింగ్ అనమాట. ఇలా దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ వీ ఆల్ హ్యావ్ గాట్. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విలువలు కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని అమృత విశ్వవిద్యాపీఠ్ అమరావతి క్యాంపస్ డైరెక్టర్ ఎంఎస్ విజయేంద్ర అన్నారు. మతం అనేది పవిత్రమైందని, కొంతమంది మతం పేరుతో దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నారని, ఆ కుట్రలను బయటపెట్టి వాటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని మొగల్రాజపురం పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియం నందు సమాలోచన విజయవాడ ఆధ్వర్యంలో వర్తమాన సైద్ధాంతిక ముఖ్య చిత్ర సవాళ్లు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమృత విశ్వవిద్యాపీఠ్ అమరావతి క్యాంపస్ డైరెక్టర్ ఎంఎస్ విజయేంద్ర, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నేతలు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ ప్రతినిధులు పాల్గొన్నారు. క్యాంపస్ డైరెక్టర్ ఎంఎస్ విజయేంద్ర మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయం నానాటికి అంతరించిపోతున్న తరుణంలో ఆ విలువలు కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. మతం అనేది పవిత్రమైందని, కొంతమంది మతం పేరుతో దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నారని, ఆ కుట్రలను బయటపెట్టి వాటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. There is a land Darul Islam, जहाँ इस्लाम का शासन है, वहाँ रहने वाले वो मोमिन हैं. जो इस्लाम को नहीं मानते वो काफिर हैं. Their land is Darul Harb. All kafir either they should be convert, they should become मोमिन, or they will not remain here. अगर रहेंगे तो they will be dhimmis. उनके ऊपर टैक्स होगा, जजिया. They will be forced to become मोमिन. और इसीलिए उनकी सब सिविलाइजेशन समाप्त होनी चाहिए. इस्लाम के आक्रमण में हमारे विश्वविद्यालय समाप्त हो, यूनिवर्सिटियां समाप्त हो, विक्रमशिला, तक्षशिला, नालंदा,
हमारे बड़े बड़े मंदिर केवल एक दक्षिण के इस एरिया को छोड़ते हैं तो मेजोरिटी ऑफ भारत में टेम्पल्स they were destroyed. अब ये महाकुंभ हुआ, 60 करोड़ पीपल वेयर, 400 years there was no कुंभ, 400 वर्ष कुंभ नहीं हुआ, कुंभ लॉ ही नहीं था। तो भारत के जो इंस्टीट्यूशंस हैं वो समाप्त हो, we were uprooted from our roots, डिस्कनेक्ट हो गया। जब इंस्टीट्यूशन ही समाप्त हो गए तो हम अपने रूट से डिस्कनेक्ट हो। విజయవాడ నగరంలోని గాంధీనగర్ కౌత కళావేదిక నందు తెలుగు కళావాహిని జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి శ్రీ కళాభారతి సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రొఫెసర్ వర్ల అరుణకుమారి, డాక్టర్ జమ్మి శారదాలక్ష్మి, గాయకులు మల్లాది కార్తిక, త్రివేణి, భారతి, మల్లేశ్వరి, సునీత, సీతా మహాలక్ష్మి, వ్యాపారవేత్త మంజరి, చిత్రకారిణి రామసీత, అనౌన్సర్ పూర్ణచంద్ర కళలను శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పలువురు గాయకులు తెలుగు చిత్రాల్లోని పాటలను చక్కగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో గోళ్ల నారాయణరావు, చింతకాయల చిట్టిబాబు, సింగంశెట్టి చంద్రశేఖర్, వీరభద్రరావు, ఆంజనేయరాజు తదితరులు పాల్గొన్నారు. వివైశ్య నేత్ర హౌస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. మహిళ యొక్క ప్రాముఖ్యతను తెలిపే విధంగా ప్రదర్శించిన ఫ్లాష్ మాబ్ ఆహుతులను విశేషంగా అలరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివైశ్య నేత్ర హౌస్ ఆధ్వర్యంలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న E3 రెస్టారెంట్ ప్రాంగణంలో ఫ్లాష్ మాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్లాష్ మాప్తో పాటు వివిధ రకాల పోటీలు నిర్వహించి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు కూడా అందజేశారు. ఈ సందర్భంగా వివైశ్య నేత్ర హౌస్ ప్రతినిధులు హారిక, డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళ అని, ఆ మహిళకు సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మరింత అవకాశం కల్పిస్తే మహిళలు అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. ఉమెన్లోనే మెన్ ఉన్నారని, మహిళల గెలుపుకు మెన్ ఎంతగానో సహకారం అందిస్తున్నారని తెలియజేశారు. ఈ రోజుల్లో ఇటువంటి ఒక రోజు ఈ ఒక్క రోజుకే అంకితం కాకూడదు, అది ఆల్వేస్ జరగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన IWD వాళ్ళు కూడా యాక్సిలరేట్ యాక్షన్ అన్న థీమ్తో ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎంతమంది ఎన్ని సెమినార్స్ కండక్ట్ చేసినా కూడా మహిళా లోకానికి ఒక జై అనేది అందరూ ఇవాళ స్పెషల్గా ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ ఒక్క విద్యా రంగంలోనే కాదు, అంతరిక్షంలో కాదు, వ్యాపార రంగంలోనే కాదు, చదువు రంగంలో కాదు, మహిళలందరినీ గౌరవించి చాలా చాలా ముందుకి అభివృద్ధికి తీసుకువెళ్ళాలని కోరుకుంటూ, అండ్ ఏ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద మెన్ హూ హ్యావ్ బీన్ సపోర్టింగ్ విమెన్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. పేరులోనే ఉందండి మెన్ అనేవాళ్ళు, మీరు మా వెనకాల ఎప్పుడు ఉంటేనే విజయం అనేది చేకూరుతుంది. సో థ్యాంక్స్ టు ఆల్ ద మెన్ హూ హ్యావ్ బీన్ సపోర్టింగ్ ఫర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద తల్లిదండ్రులు వయోవృద్ధులను గౌరవించాలంటూ ప్రచార జాతర నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వయోవృద్ధులకు సంక్షేమ సంరక్షణలో భాగంగా తల్లిదండ్రులను వయోవృద్ధులను నిర్లక్ష్యం నిరాదరణకు గురి చేయవద్దంటూ జానపద పాటల ద్వారా అవగాహన కల్పించారు. తల్లిదండ్రులను వయోవృద్ధులను నిర్లక్ష్యం చేస్తే 5,000 జరిమానా, 3 నెలలు జైలు శిక్ష విధిస్తారని, కావున ప్రేమతో ఆదరించాలని సూచించారు. వృద్ధులు మీకు భారం కాకుండా ప్రభుత్వం 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు NTR భరోసా కింద 4,000 రూపాయలు ఇస్తోందని, వాటితో పోషణ చేసేందుకు ఉపయోగపడతాయని తెలిపారు.
నగరంలో వెటర్నరీ కాలనీ వెన్యూ ఫంక్షన్ హాల్ నందు జరుగుతున్న ఎగ్జిబిషన్లో ఎస్వీఎస్ హోమ్ ఫుడ్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఎస్వీఎస్ పేరుతో రుచికరమైన రోటి పచ్చళ్లు స్టాల్ నందు ఏర్పాటు చేయడంతో సందర్శకులను పెద్ద ఎత్తున సందర్శించి కొనుగోలు చేస్తున్నారు. ఎంతో పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా రుచికరంగా పచ్చళ్లు తయారు చేయడం ద్వారా వినియోగదారులు బాగా ఆదరిస్తున్నారని తెలిపారు. మా పచ్చళ్లు ఆర్డర్లపై విదేశాలకు పెద్ద ఎత్తున పంపిస్తున్నట్లు తెలిపారు. మాది ఎస్వీఎస్ నాన్ వెజ్ పికిల్స్ అని చెప్పి మేము 5 years నుంచి రన్ చేస్తున్నామండి. కొత్తగా ఇక్కడ వేణూస్ ఎక్స్పో 2025 కంపెనీ ద్వారా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వేణూస్ ఫంక్షన్ హాల్లో 3 days ఎగ్జిబిషన్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ మీరు అందరూ వచ్చి మా నాన్ వెజ్ పికిల్స్ని మీరు ఎంకరేజ్ చేసి ఒకసారి టేస్ట్ చేసి మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్రెడీ అంతా హోమ్ మేడ్ చేస్తామండి. మేమన్నీ ఆయిల్ దగ్గర నుంచి ఏదైనా సరే మేము అన్ని క్వాలిటీగా వాడతాం, ఫస్ట్ క్వాలిటీ వాడతాము. బయట పికిల్స్కి మా పికిల్స్కి చాలా తేడా ఉంటుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ పికిల్స్ టేస్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.